ముందు నూనె చుక్క అని ఇలా లాక్కోవాలండి. ఇదిగోండి ఇలాగ వచ్చేస్తుందండి. ఇది 200 బాక్స్ డబుల్ లేయర్ అంటే ఎలా వస్తుందా? ఆత్రేయపురం పోతరేక మజాకనా అదిరిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు అయితే మనం ఆత్రేయపురం వచ్చామండి. ఆత్రేయపురం అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పూతరేకులు కదా. మరి ఆ పూతరేకులు తినాలంటే రెడీమేడ్ గా కొనేసుకోనో లేదంటే అక్కడ ఎక్కడి నుంచో తెప్పించుకొని తింటాం. కానీ ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఆత్రేయపురం పూతరేకులు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఎలా తయారవుతాయి అన్ని కూడా డైరెక్ట్ నేను ఆత్రేయపురం వచ్చే ఇక్కడ నుండి మీకైతే వీడియో తీసి చూపిస్తానండి. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా కోనసీమ అందాలని చూసుకుంటూ ఆత్రేయపురం బయలుదేరదాం. ఇప్పుడే మనం జస్ట్ రావులపాలెం మీదగా వచ్చి వాడపల్లి అయితే దాటామండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి ఉంటది కదా, ఆ దారి అయితే దాటాము. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ ఉందంటే అప్రాక్సిమేట్ గా 4 కిలోమీటర్స్ ఉంది ఆత్రేయపురానికి. మధ్యలో లొల్లాలాకులు తగులుతుందో లేదో నాకు గుర్తులేదు. ఉంటే కనుక వీలైతే ఆగుదాం ఒకసారి. కానీ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇప్పుడైతే టైము ఎగ్జాక్ట్ గా ఎంత అవుతుందంటే 3:30 అవుతుంది ఆఫ్టర్నూన్. నేనైతే ఒక ప్లేస్ లో ఆగాను. మరి ఇది లొల్లాలాకులో లేదో కాదో నాకు తెలియదు. ఇదిగోండి ప్లేస్ అయితే చూడండి. నేను ఇటు సైడ్ చాలా సార్లు వచ్చాను కానీ లొల్లా దగ్గర ఎప్పుడు ఆగలేదు. మరి ఇదే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ లో ఇదే అని ఉంది. ఇది లొల్లానో కాదో మీరే చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక్కడ కుర్రోళ్ళు ఫోటోషూట్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఇది లొల్లా ఆకలేనంట. ఎందుకంటే ఆ కార్నర్ లో మనం ఏంటంటే అలా వచ్చాము, ఆ రోడ్ నుంచి అలా వచ్చాము. ఆ కార్నర్ లో బోర్డు ఉందంట అక్కడ లొల్లా ఆకలేని. నేనైతే చూడలేదు, మా వాడు చూసాడంట, చెప్తున్నాడు. బాగుంది కదా, బ్యూటిఫుల్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉందండి. అక్కడ చూడండి ఏంటయ్యి కొంగలా ఏంటయ్యి వాటర్ బాటిల్. ఓరి అమ్మ వల్లంటావా? నేను ఏ కొంగలా అనుకున్నాను, అయ్యి వాటర్ బాటిల్ అంట. కార్ అయితే ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఏదో భారత్ గ్యాస్ కంపెనీ ఉంది. ఇక్కడ మన డాగి మామ కూడా ఉన్నాడు. ఏమన్నా చేసాడు ఏంటి ఇక్కడ? ఏం లేదులే. అమ్మో ఈ లొల్లాలు ఆకలేనంట, నాకు తెలియదు. ఇంతకీ ప్రవీణ్ గడు చెప్పాడు, నేను చూడలేదు. నేను లొల్లాలు ఆకలి అనుకోవట్లే, అదో కాదా అనుకుంటా ఉన్నాను. ఇంతకీ అదే ఆడు చెప్పాడు. బావ అక్కడ రాసే ఉందిగా అంటున్నాడు. సరిపోయింది అయితే. నా ఇటు సైడ్ ఉండి నాకు లొల్లలాకలు తెలియదని నవ్వుతారేమో. ఇప్పుడు ఫైనల్లీ ఆత్రేయపురం అయితే రీచ్ అయిపోయామండి. మనం ఇక్కడికి రీచ్ అవగానే యాక్చువల్ గా ఏంటంటే మొత్తం మీకు రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం పూతరేకు షాప్లే కనబడతాయి మొత్తం అన్ని కూడా. మేమైతే ఒక షాప్ దగ్గర ఆగాము. అదృష్టం కొద్దీ అక్కడ మేకింగ్ అయితే చేస్తున్నారండి. అదే మేకింగ్ చేస్తున్నారు, ఇప్పుడే మొదలు పెడుతున్నారు. ఒకసారి మనం మేకింగ్ అంతా పూతరేకులు ఎలా తయారు చేస్తారు ఏంటో అదంతా చూసుకొని ఏదైనా మంచి స్పెషల్స్ ఏమన్నా ఉంటే పట్టుకెళ్దాం, అలాగే టేస్ట్ కూడా చేద్దాం. ఓకేనా? ఇలా ఎదురుకొచ్చేస్తే ఇక్కడ ఈ షాప్ అయితే ఉందండి, వెంకటేశ్వర నేతి పూతరేకులు అంట. పక్కన ఇలా కాలువ పక్కన ఇంకొండి అక్కడ ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇక్కడైతే ఆగాం, రోడ్డు దగ్గరే ఉంది చూడండి. ఇలాగా ఇక్కడ మనకి చాలా రకాలు ఉన్నాయి. ఇదేంటిది పిచ్చిగుళ్ళకి అయ్యి పిచ్చిగుళ్ళు అంటారు కొంతమంది, అదేంటి గరాజీలు కదా, గరాజీలు అంటారు. ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ పూతరేకులు అనమాట. ఇదిగోండి పూతరేకు బాక్సులు. డ్రై ఫ్రూట్ పూతరేకేనా? డ్రై ఫ్రూట్ పూతరేకే అంట. ఇంకా చాలా ఉన్నాయి మరమరాలు ఉండలో. ఏంటి పేలాలు పాప్కార్న్. అబ్బా మా పావనికి మా ఇంట్లో ఎంత ఇష్టం అండి ఇది. మామిడి తాండ్ర కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇదేంటి మరి నల్లగా ఉంది, ఇది కూడా మామిడి తాటి చేప అనుకుంటుంది మేబీ. ఇదేంటి బ్రో? ఇది మామిడి తాండ్ర, ఇది తాటి తాండ్రా. ఓకే, ఇది మామిడి తాండ్ర అయితే. ఇది మామిడి తాండ్ర అంట, ఇది తాటి తాండ్ర అంట. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి. అదిరిపోద్ది తాటి తాండ్ర అయితే. ఇంక ఏంటి మామూలు చకోడీలు, ఆకుపొక్కడి, ఏంటి మురుకులా అంట, ఏంటారు జంతికలు. ఓకే, ఈ రేగొడియాలు. ఇక్కడైతే మీకు లైవ్ లో పూతరేకులు చుట్టిస్తారనమాట. మనం ఇలా లోపలికి వస్తే అక్కడ చూడండి ఆంటీ గారు. హాయ్ ఆంటీ, బాగున్నారా? చూడండి ఒక కుండలో తయారు చేస్తున్నారు అనమాట పూతరేకులు. ఒకసారి ఆంటీ గారిని అడుగుదాము ఎలా చేస్తారో, ఏమేమి పిండి కలిపి చేస్తారో అన్ని డీటెయిల్స్. ఓకే, పూతరేకులు ఎలా తయారు చేస్తారు? అక్క బాగున్నారా? బాగున్నామండి. ఇప్పుడు అసలు ఇదేం పిండి? బియ్యం పిండి అండి. అచ్చం బియ్యం పిండి అండి. అంతేనా? ఇంకేమైనా కలుపుతారా? బియ్యం పిండి అండి. ఒక అరగంట నానబెట్టిండి 3 గంటలు నలపాలండి. నలిపేసాక మెత్తగా అందలాగా అయ్యాక అంటే గ్రైండర్ లో వేస్తారా? గ్రైండ్ లో వేస్తామండి. గ్రైండ్ వేసాక మెత్తగా నలిగాక అప్పుడు ఈ పళ్ళెంలో వేసుకునండి నీళ్ళు వేసుకుని కలిపి అప్పుడు ఇలాగా తీసుకోవాలండి. ముందు నూనె చుక్క అని ఇలా లాక్కోవాలండి. కుండకి నూనె రాస్తారు. నూనె రాస్తే ఇంకా చాలా పలసగా ఉండాలి. చాలా పలసగా ఉండాలండి. పిండి కలపడం కూడా రావాలండి. అంటే మళ్ళీ చిక్కగా ఉందనుకోండి బాగోదండి, బిల్స్గా వస్తుందండి. రేక్ అసలు దలసరైపోతుందండి. చుట్టా కూడా బాగోదండి. ఇదిగోండి ఇలాగ వచ్చేస్తుందండి. చూడండి అంటే గాలి వేస్తుంది కదా, అందుకండి ఇలాగా చూడండి ఎలా వచ్చేసిందో. గాలికి చిరిగిపోతుంది. పొలాలు పెడితే అవదా? పొలాలకు రాదండి, ఆకులకే వస్తుందండి, కొబ్బరి ఆకులకే వస్తుందండి.
ఇంక పొలాలకి రాదండి. పుల్లలు గానీ లేదంటే ఈ కొబ్బరి పీచులు గానీ పెడితే మంట ఎక్కువైపోద్ది. రాదండి. అంటే మంట ఎక్కువ సరిపోదంటారా? సరిపోతుంది కదా, వీటి ఎక్కువైపోద్ది, అయిపోతుందండి. ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతే ఉండాలి. సన్నగా బొగ్గుల మీద కూడా అవదా? అవదండి, సన్నగా మంట పెట్టాలండి. అంటే నేను మామూలుగా చూస్తా ఉంటాం కదా, అందరూ ఇదే వాడతారు కదా తాటాకులు. ఇదేనండి కొబ్బరాకులండి. సరే అదే కొబ్బరాకులు. కొబ్బరాకులండి. అప్పుడు ఇలా కొబ్బరి నూనె, ఇది మంచి నూనె మళ్ళీ పామాయిలే రాసుకోవాలండి. సన్ఫ్లవర్ బాగోదండి. ఇదే పామాయిలో రాసుకుని అప్పుడు ఇలా లాగాలండి. ఎక్కువ కూడా మంట అవ్వకూడదండి, సన్నగా మంట పెట్టాలండి. అదే అక్క, దీనికి అన్ని తెలిసి ఉండాలి, ఎలా పడితే అలా అయిపోదు. అంతే అండి, తెలిసి ఉండాలండి. సరైన మంట ఉండాలి, సరైన వ్యవహారం ఉండాలి. మళ్ళీ కొండ ఈట ఎక్కాలండి. మళ్ళీ ఈట ఎక్కకుండా తీర్తండి, కొండ కంటికిపోయి రాదండి, మళ్ళీ అతికిపోద్ది. అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం అండి. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి ఎలా చేస్తున్నారు ఏంటనేది. ముందైతే చూడండి ఇలాగా. ఇది ఆ గుడ్డ మొక్కకి ఏమైనా ఉంటదండి? అంటే నూనె పాముతాం కదండి, ఆయిల్ అంటుకుంటదండి. ఆయిల్ అంటుకుంటే ఇప్పుడు మనం ఇలాగ రాత్నాం కదండి ఆయిల్, అవును, ఆ గుడ్డతో ఇలా తొడాలండి. ఓకే, తుడిసినప్పుడు క్లాత్ ఇచ్చుకుని ఈ పిండి కలిపాం కదండి, అవును, అంతమాని ఇలాగా కలుపుకుని మళ్ళీ ఇలాగా క్లాత్ ఇంటి ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఏ రేక్కి ఆ రేక్కి శుభ్రం చేసుకున్నప్పుడు తీస్తే బాగుంటది. అదే అక్క, ఇదిగోండి అబ్బా చూడండి ఎలాగా అవుతుందో. ఇప్పుడు ఇలాగా ఇదే రేకు ఇలా వచ్చేస్తుంది అంతే కదా? అలాగే వచ్చేస్తుంది. చూడండి ఇవన్నీ ఇందాక తయారు చేసినాయంటే ఇవన్నీ ఎలా వచ్చినాయో. మంట సరి సమానంగా సన్నగా ఉండాలి. మేకింగ్ మాత్రం భలే ఉంటుంది పూతరేకు. మీకు ఎన్ని తయారు చేయడానికి ఎంతసేపు టైం పడుతుందండి? అంటే ఇన్ని రేకులు అని తయారు చేస్తారా? అంటే గంటకే ఒక్కొక్కరండి స్పీడ్ గా తీస్తే 300 తీసేస్తారండి. స్లోగా తీసి వాళ్ళు అయితే 100 అలా తీస్తారండి. అంటే దీనికి సర్వీస్ ఉండాలండి. సర్వీస్ లేకపోతే సర్వీస్ అంటే ప్రాక్టీస్ ఉండాలి, ఎక్స్పీరియన్స్. అదేలే. మళ్ళీ శాతనం వల్ల తీసారనుకోండి ముక్కలు అయిపోతుంది. ఇది శాతనం వల్లే తీయాలి, బాగా అలవాటు ఉండాలన్నమాట. అలవాటు ఉండాలి. కానీ ఎంతైనా ఇప్పుడు మనం చేసినట్టు వంటలు చేసినట్టు ఇది కూడా పొయ్యి దగ్గర కూర్చొని చేయాలంటే అదిరిపోద్ది అనమాట. అదంతేనాక మేము కూడా ఈ వంటలు చేస్తూ ఉంటాం మామూలుగా వీడియోలు, పొలాల పొయ్యి మీద గట్ట కూర్చొని. అక్కడే మామూలుగా ఉంటుందంటే మీరు ఇంకా పొద్దున్న సందాల దాకా కూర్చోవాలిగా. కూర్చోాలండి, ఎలా కూర్చోవాలి. ఒక్కడ కూర్చొని ఇంకా ఎన్ని రేకులు అయితే అన్ని రేకులు చేసుకుంటా ఉండాలి, అంతేనా? చూడండి ఎంత అందంగా వచ్చిందో రేకు. ఇలా వచ్చింది. ఇంక ఇలా ఇందులో పెట్టేసుకుంటారు. ఎలా పేరు చేస్తారమ్మా? అదే ప్రతి రేక్కి చేయకపోతే మళ్ళీ రాదు. మనం ఏంటంటే కొండకేలాగా ఈ వారం ఉందనుకోండి ఇలాగా అంటిపోతుంది. మనం అంటిగా శుభ్రంగా చేసుకుని కంపల్సరీ రేక్కి పామాలి. అది గొడ్డ మొక్క అంతేగా? అంతే. ఇంక ఎన్ని అవుతాయి ఇది లెక్కలేదే? ఇంకా లెక్కలేదండి. అంటే కేజీ బియ్యానికి 200 వస్తుందండి. 200 రేకులు వస్తాయా? 200 రేకులు అంటే మనం తీసిన బట్టి పలసగా తీసామనుకో 300 కూడా వస్తుందండి. అంటే దాంట్లో పల్స్ అనే ఇది క్వాలిటీ ఉంటుందా? ఉంటదండి. అంటే నీళ్లు ఎక్కువ కలుపుకుంటాయండి, పలసగా వస్తుందండి. అంటే మనం బాగా పలసగా తీసినా ముక్కలు అయిపోతుందండి. అంటే ఇప్పుడు క్వాలిటీ అంటారు కదండి, అంటే పల్సగా తెస్తే క్వాలిటీయా, దల్సర్గా ఉంటే క్వాలిటీయా? పలసగా ఉంటే క్వాలిటీ అండి. పలసగా ఉండాలి క్వాలిటీ అంటే. మళ్ళీ దలసరగా ఉంటే ముక్కలు అయిపోతుంది, చుట్ట రాదండి. ఇప్పుడైతే పలసగా ఉంటేనే క్వాలిటీ అయితే. అదేలేమ్మా. అంటే కేజీ పిండికి 200 రేకులు అలాగ వస్తాయి అయితే. మామూలుగా మీరు హోల్సేల్ గా కూడా అమ్ముతారా? ఇక్కడ చూడండి ఆ పక్కన పూతరేకులు తయారు చేస్తున్నారు కదా, వెనకాల మంచిగా కొబ్బరి చెట్లు లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి మన దగ్గర అసలు ఎన్ని రకాలు ఉంటాయి పూతరేకులు? మామూలుగా 7 ఐటమ్స్. జాగరి, ఏంటిది? బెల్లం, షుగర్ డ్రై ఫ్రూట్ అన్న, చాక్లెట్, కోవా, బూస్ట్, హార్లిక్స్. బూస్ట్, హార్లిక్స్, ఓరియో కూడా ఉంటది. ఓరియో కూడా? అంటే మీరు ఎవరిని అడిగితే చేసిస్తారా లేదంటే అమ్ముతారా? మామూలుగా ఆర్డర్లు వస్తుంది, దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసి పంపుతాం. కొరియర్ కూడా చూడండి, ప్రొఫెషనల్ డిటిడిసి కొరియర్లు కూడా పంపిస్తాం. ఓకే. అంటే ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారా? రీసెంట్ గా అమెరికా కూడా వేస్తాం. అమెరికా కూడా పంపుతాం. ఇప్పుడు ఇదేంటి? ఇది జాగరి అన్న, బెల్లం. ఇది నెయ్యా? ఇది నెయ్యి అన్న. ఓకే. నెయ్యి, బాదం, పిస్తా, ఇంకేస్తారు? పిస్తా, కాజు. ఇప్పుడు చూడండి ఫస్ట్ నెయ్యి రాశారు కదా, దాని తర్వాత బాదం, పిస్తా. ఓకే. నెక్స్ట్ కాజు అన్న. కాజు. మళ్ళీ రేగి పెడతారా? రేగేస్తాం. మళ్ళీ ఒక రేగేసారు. ఇది నెయ్యి అన్న. మళ్ళీ నెయ్యి. ఓకే. నెక్స్ట్ జాగరి, బెల్లం పౌడర్. బెల్లం పౌడర్ అన్న.
అంతే చిట్టేడువేనా? అంతే ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకోండి. అయిపోయింది పూతరేకు. అంతే అన్న. ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్ పూతరేకా? డ్రై ఫ్రూట్ పూతరేక. ఎంత ఇది కాస్ట్? ఇది కాస్ట్ వచ్చేసి మనకి 20 రూపీస్ అన్న పీస్. పీస్ 20 రూపీస్. 20 రూపీస్. ఓకే, ఇంకా అలా తయారు చేసి ఇలా బాక్స్ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారన్నమాట. మీరు పంపించిన ఇంతేనా సేమ్? అలాగే వస్తుంది. ఇప్పుడు ఏది చేసినా ఇంతేగా బ్రో? నెయ్యి, ఇంకా షుగర్ పౌడర్, బెల్లం పౌడర్, మనకు కావాలంటే బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి అంతే కదా? అంతే. నెక్స్ట్ కోవా అంటండి, ఇది కూడా రేక్ తీసారు, మళ్ళీ నెయ్యి వేసారు, పిస్తా, బాదం, జీడిపప్పు, కోవా పెట్టి. కోవా అంటే పచ్చి కోవా వాడతారా లేకపోతే మామూలు స్వీట్ వేసిందేనా? ఇదేనా? ఓకే, కోవా రెడీ చేసుకుంటారా? ఓకే ఓకే, కోవా మామూలు గట్టిగా రెడీ చేసుకొని పౌడర్ చేస్తారా? ఓకే ఓకే ఓకే, మామూలు స్వీట్ కోవాని. ఓకే, ఇప్పుడు వేసింది ఏంటిది? చాక్లెట్ పౌడర్, మంచి చాక్లెట్ ఉంటుంది కదా. అవును, అది పౌడర్ చేశారా? పౌడర్ చేసేసాం. ఓకే, ఇది అసా సిరప్ ఉంది. ఇప్పుడు మామూలుగా పూతరేకులు అంటే బ్రో బెల్లం, పంచదార, డ్రై ఫ్రూట్స్ అంటే ఓకే, ఈ మామూలుగా వెళ్తాయా జనాలు? సేల్ అవుతాయి అన్న. సేల్ అవుతాయా? హైదరాబాద్, బెంగళూరు కట్గా వేస్తాం అన్న. ఓకే, బాగా ఇష్టపడతారా చాక్లెట్? చాక్లెట్ కోవా చాలా ఇష్టపడతారు. ఓకే ఓకే ఓకే. రేట్లు ఎలా ఉంటాయి బ్రో? అంటే రేకులు ఎలా ఉంటాయి రేట్లు? ఇవి ఈ రేకులు కావాలంటే ఈ రేకులు 100 రేకులు 200 పడతాయి అన్న. 100 రేకులు 200 రూపాయలు. 200 రూపాయలు పడతాయి అన్న. అంటే అంతేనా? ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళు తగ్గుతాయా? అంటే ఎక్కువ తీసుకునే అంటే 100 రేకులు 200 పడతాయి అన్న. ఇప్పుడు మామూలుగా ఈ పూతరేకులు అయితే ఇప్పుడు మనం తయారు చేసిన బాక్స్ అయితే అది బాక్స్ అన్న డబుల్ లేయర్ అన్న. బాక్స్ వచ్చేసి మనకి కోవా పీస్ అయితే 30 రూపీస్ అన్న, చాక్లెట్ పీస్ అయితే 30 రూపీస్. అదే జాగిరి డబుల్ రేక్ ఉంటది. అది కాదు, ఇప్పుడు మామూలుగా ఈ బాక్స్ కి ఎన్ని ఉంటాయి? 10 పీసులు అండి. 10 పీసులు ఏదైనా సరే మనకు కావాలి. ఏదైనా 10 పీసులు వస్తాయి. ఇప్పుడు అదే ఇప్పుడు బెల్లం అయితే ఎంత బాక్స్? బాక్స్ అయితే మనకి నార్మల్ డ్రై ఫ్రూట్ ఉంటుంది. నార్మల్ అంటే మన సింగిల్ లేయర్ వేయకుండా మామూలుగా కాజు, బాదం వేస్తాం. అది సింగిల్ లేయర్, అదైతే 120 రూపీస్ పడుతుంది అన్న. అదే డబుల్ లేయర్ అయితే మనకి దాంట్లో పిస్తా, కాజు, బాదం వస్తుంది. అదైతే 200 అన్న బాక్స్. ఇప్పుడు సేమ్ బెల్లం, పంచదార ఏదైనా అంతేనా? ఓకే, ఇప్పుడు మన స్పెసిఫిక్ గా అయితే ఇలా అదే కోవా గానీ, బూస్ట్, హార్లిక్స్ లాంటివి అయితే 300 పడుతుంది అన్న. ఏదైనా అంతే, బూస్ట్, హార్లిక్స్ ఏదైనా 300 పడుతుంది అన్న. డబుల్ లేయర్ వస్తుంది అన్న. డబుల్ లేయర్, సింగిల్ రాదు అందులో. డబుల్ లేయర్ వేసి పడుతుంది. ఇప్పుడు ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారా బ్రో? తగ్గిస్తాం. అంటే ఎంత మార్జిన్ ఉండొచ్చు అప్రాక్స్ ఊరికే? అంటే ఎవరైనా కావాలితే తీసుకుంటారు కదా అని. దాంట్లో మనం ఎక్కువగా బల్క్ లాగా ఆర్డర్ చేస్తే దాన్ని తగ్గిస్తాం. దాన్ని బట్టి బల్క్ లెక్క ఆర్డర్ చేస్తారు అంటే ఒక 50 రూపాయలు అలా మార్జిన్ ఉండొచ్చా? అంటే ఎక్కువగా అంటే ఒక ఎన్ని బాక్సులు ఆర్డర్ చేసుకోవచ్చు? మినిమం ఆర్డర్ అయితే 10 బాక్సులు అన్న. మినిమం ఆర్డర్ 10 బాక్సులు చేసుకోవచ్చు. 10 బాక్సులు చేసుకోవచ్చు. 10 ఉండాలి. మీ నెంబర్ చెప్పండి ఒకసారి, సరదాగా స్క్రీన్ మీద పెడతాను. ఎవరైనా కావాలితే మీకు ఫోన్ చేస్తారు. చెప్పండి బ్రో నెంబర్. నెంబర్ వచ్చేసి 9913738634. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఎవరన్నా కావాలంటే సరదాగా రండి, ఓకేనా? మనం అయితే ఇంకా టేస్ట్ చేద్దామండి. ఇంకా నేనైతే కొద్దిగా ఎదరికొచ్చి అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి పూతరేకులు ఫ్రెష్ కట్టించారు. ఇంకా ఇందులో ఇంకా రకరకాలు ఉన్నాయి, ఒకటే టైప్ కాదు. ఇంకొకటి అయితే టేస్ట్ చేద్దాం, ఏదో ఒకటి తీద్దాము. యాక్చువల్ గా ఏంటంటే ఫుల్ దగ్గుగా ఉంది, ఆయిల్ ఐటమ్ అయితే తింటలేదు కొన్ని రోజుల నుంచి. బట్ అయినా ఈ స్మెల్ కి ఒక బయట అయినా టేస్ట్ చేయకపోతే పిచ్చెక్కిపోద్ది. ఆత్రేయపురం పూతరేక మజాకన అదిరిపోయిందండి. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇది ప్రమోషన్ అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. ర్యాండమ్ గా మనం వెళ్తా ఉంటే కొన్ని షాపులను అయితే అడిగాను, ఎక్కడ తయారీ లేదు, ఊర్లో ఎక్కడ ఉంటదంట. లక్కీగా మనకి ఈ షాప్ లో అక్కడ అక్క మేకింగ్ చేస్తుంటే అడిగితే ఇంక వెంటనే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇంకా జస్ట్ అలా చేసాం తప్ప. మీకు కావాలనుకుంటే ఇంకా ఎదరికి వెళ్ళిపోతే ఇంకా చాలా షాపులు ఉంటాయి, లేదంటే స్టార్టింగ్ లో కూడా బోల్ అన్ని షాపులు ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదు, వీళ్ళ దగ్గర కూడా చాలా బాగున్నాయండి. సపోర్ట్ చేయాలనుకుంటే పాప మనల్ని సపోర్ట్ చేయండి. ఆవిడ కూడా పాపం తమ్ముడు అని ప్రేమగా పిలిచింది, నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. చూడండి, మనం ఆత్రేయపురమే వెళ్ళక్కర్లేదు, ఇంకా ఎదర్ నుంచి కూడా ఇంకొంచెం చూసారా, ఇక్కడ హేమాంజలి అని షాప్ ఉంది. ఇంకా పక్కన చూడండి వర్షిని లైవ్ పూతరేకులు అంట. మనం వాడపల్లి దాటేసినప్పుడు టువర్డ్స్ రావులపాలెం ఉన్నాము. ఇక్కడే మీకు పూతరేక షాపులు కనిపించినాయి. వెళ్ళిన షాపు దాటి వెళ్తే ఇంకెన్ని ఉంటాయి చూసుకోండి. దగ్గరగా ఒక 100-200 షాపులు ఉంటాయి అనమాట. మామూలుగా ఉండదు, పూతరేకులు వాసనే వాసన. అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మాత్రం. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకొని రెడీగా ఉండండి. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరో కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.